ఈ గారి లాగిన్‌లో ఎంబుక్ వచ్చేసరికి ఆయన ఇన్‌బాక్స్‌కి వచ్చి ఉంటుంది. ఇన్‌బాక్స్ సెలెక్ట్ చేయండి. సో, ఇన్‌బాక్స్‌లో దిస్ ఈస్ ద అగ్రీమెంట్. ఆ అగ్రీమెంట్‌కి అగైనెస్ట్‌గా చెక్ మెజర్‌మెంట్ చేయాలి. సీఎఫ్ఎంఎస్ ఫేజ్ 2లో మీరు గమనిస్తే ఏ విధంగా అయితే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గారి స్క్రీన్ ఉండేదో యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్ సేమ్ అలానే నిధి వర్క్స్ మాడ్యూల్‌లో కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీరు గమనిస్తే ఇక్కడ అగ్రీమెంటు, ఎంబుక్కు అలానే చెక్ మెజర్‌మెంటు ఈ మూడిటికి కూడాను మీకు ఇట్లా బార్ చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈఈ గారు ఎంత చెక్ మెజర్‌మెంట్ చేశారు, ఇప్పటి వరకు ఆ అగ్రీమెంట్‌కి అగైనెస్ట్‌గా ఎంతెంత ఎంబుక్ రికార్డ్ అయింది, ఇవన్నీ కూడాను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాల్యూ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అంటే మీరు గమనిస్తే ఎప్పుడైనా సరే మీరు అగ్రీమెంట్‌కి అగైనెస్ట్‌గా ఎంత వర్క్ కంప్లీట్ అయింది అనేది చాలా మంది ఏం చేస్తారంటే కాలిక్యులేట్ చేసుకుంటారు గదా! ఒకవేళ మీరు సిస్టమ్‌లో దానికి అగైనెస్ట్‌గా ఎంబుక్ పేజ్ ఏదైనా ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతుందండి. ఫస్ట్ ఈ బార్ చార్ట్ ఉంది చూసారా? ఫస్ట్‌ది. దీంట్లో చూడండి అగ్రీమెంట్ వాల్యూ ఉంది. ఈ అగ్రీమెంట్ వాల్యూలో ఇప్పటి వరకు ఎన్ని ఎంబుక్స్ రికార్డ్ చేశారో ఆ టోటల్ పర్సెంటేజ్ వచ్చేస్తుంది. 0.38% ఈ ఒక్క పేజ్ రికార్డ్ అయింది కాబట్టి దాని పర్సెంటేజ్ ఎంతండి? 0.38% మాత్రమే ఇప్పటిదాకా కంప్లీట్ అయింది. ఈ ప్రెజెంట్ నేను ఏదైతే ఎంబుక్ పేజ్ సెలెక్ట్ చేసుకున్నానో దాని యొక్క వాల్యూ ఎంబుక్ ఎంత అంటే ఇదండి. ఒకవేళ కన్సర్న్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గారి లాగిన్‌లో ఒక 4 అనుకోండి అగ్రీమెంట్‌కి అగైనెస్ట్‌గా. ఇక్కడ ఆయన ఎన్ని పేజెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో చెక్ మెజర్‌మెంట్ చేయడానికి వాటి యొక్క వాల్యూ టోటల్ వాల్యూ కింద ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఎంబుక్ వాల్యూ కింద. నెక్స్ట్ దాని తరువాత ఆయన ఎంతైతే చెక్ మెజర్‌మెంట్ చేస్తారో ఆ వాల్యూ వచ్చేసరికి ఇక్కడ చెక్ మెజర్‌మెంట్ వాల్యూ కింద డిస్‌ప్లే అవుతుంది. సో, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గారు 30% చెక్ మెజర్‌మెంట్ చేయాలి కాబట్టి వన్స్ ఆయన 30% అవ్వగానే ఈ బార్ చార్ట్ అనేది గ్రీన్ కలర్‌లోకొస్తుంది. ఇక్కడ చూడండి ఈ ఎంబుక్ వాల్యూ వచ్చేసరికి 2,69,116 రూపీస్. దాంట్లో ఆయన టార్గెట్ ఎంతండి? మినిమమ్ 80,735 రూపీస్ ఆయన చెయ్యాలి. చెక్ మెజర్‌మెంట్. దట్ ఈస్ 30% ఆఫ్ ద వాల్యూ. సో, ఇప్పుడు ఈ గారి లాగిన్‌లో చెక్ మెజర్‌మెంట్ ఎట్లా చేస్తారో చూడండి. సో, నేను ఈ గారి లాగిన్‌కి వెళ్ళాను. సేమ్ మేకర్ లెవెల్‌లో కానివ్వండి, చెక్కర్ లెవెల్‌లో కానివ్వండి, ఏ విధంగా అయితే డిస్‌ప్లే అవుతుందో పేజీ సేమ్ అలానే ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. చెక్ మెజర్‌మెంట్ ప్రొసీజర్ కూడా సేమ్ అండి. ఇప్పుడు నేను ఒక స్పెసిఫికేషన్ సెలెక్ట్ చేశా. సో, నంబర్ ఆఫ్ లైన్ ఐటెమ్స్ వచ్చాయి. ఎప్పుడైతే ఈయన దీంట్లో ఏదో మినిమమ్ ఒక లైన్ ఐటెమ్ అన్నా సెలెక్ట్ చేస్తే అప్పుడు మాత్రమే ఇక్కడ చెక్ మెజర్‌మెంట్ డేట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉందనుకోండి. ఈ స్పెసిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. దీంట్లో ఏ విధంగాను నేను ఒక్క లైన్ ఐటెమ్ గూడాను సెలెక్ట్ చేయలేదు. చెక్ మెజర్‌మెంట్ డేట్ యాక్టివేట్ అవ్వదు. అంటే ఇక్కడ చెక్ మెజర్‌మెంట్ డేట్ యాక్టివేట్ అవ్వాలి అంటే ఆ స్పెసిఫికేషన్‌లో మినిమమ్ ఒక్క లైన్ అయినా సరే ఆయన చెక్ మెజర్ చేసుండాలి. అప్పుడు మాత్రమే మీకు చెక్ మెజర్‌మెంట్ డేట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి చెక్ మెజర్‌మెంట్ డేట్ యాక్టివేట్ అయింది. నేను మళ్ళీ అన్ని లైన్ ఐటెమ్స్ చేయట్లేదు చూసారా? ఓన్లీ కొన్ని మాత్రమే సెలెక్ట్ చేశా. సో, ఇప్పుడు నేను 3 స్పెసిఫికేషన్స్‌లో కొన్ని లైన్ ఐటెమ్స్ చేశాను. చేసిన తరువాత కన్సర్న్ చెక్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అటాచ్‌మెంట్ ఓన్లీ క్వాలిటీలో మాత్రమే పెట్టారండి. మీకు ప్రొడక్షన్‌లో అటాచ్‌మెంట్ మ్యాండేటరీ లేదు. ఇక్కడ ప్రతిసారి నేను అటాచ్‌మెంట్ పెడుతున్నానని మీకు కూడా రాదు.
చెక్ మెజర్మెంట్ చేసిన తర్వాత ఒకవేళ ఎంబుక్ పేజ్ ఎప్పుడైనా రిటర్న్ చేయాలి అనుకుంటే సేవ్ అండ్ రిటర్న్ కొడితే మళ్ళీ మేకర్కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా సేవ్ అండ్ సబ్మిట్ కొడితే ఈ ఎంబుక్ పేజ్ అనేది చెక్ మెజర్మెంట్తో సేవ్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, నేను ఎంబుక్ పేజ్ నెంబర్ సెలెక్ట్ చేయగానే ఎంబుక్ వాల్యూ ఎంత, ఈ గారు చెక్ మెజర్మెంట్ చేసిన పర్సెంటేజ్ ఎంత, ఇది డిస్ప్లే అవుతుంది విత్ వాల్యూతో. ఓకేనా. ఇక్కడ మీకు మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. ఈ గారు లాగిన్లో యాక్చువల్గా ఈ గారు అప్రూవర్ కాబట్టి ఎంబుక్కి ఆయనకి సేవ్ ఆప్షన్ ఉంది, సేవ్ అండ్ ఫార్వర్డ్ ఉంది, అప్రూవ్ ఉంది. అంటే 3 ఉన్నాయి. సేవ్ అంటే ఆ ఎంబుక్ యొక్క చెక్ మెజర్మెంట్లు అన్ని సేవ్ అయి ఆయన లాగిన్లోనే ఉంటాయి. సేవ్ అండ్ ఫార్వర్డ్ అంటే నెక్స్ట్ ఎస్సీ గారు ఎవరైతే ఫర్దర్ లెవెల్స్ ఉన్నాయో చెక్ మెజర్మెంట్ చేయడానికి వాళ్ళకు ఫార్వర్డ్ అవుతాయి. అప్రూవ్ అంటే ఎంబుక్ పేజ్ అప్రూవ్ అవుతుంది. ఎంబుక్ పేజ్ ఎప్పుడు అప్రూవ్ అవుతుందండి, ఒకవేళ దానికి అంటే ఈ అగ్రిమెంట్కి అగెనిస్ట్ గా ఎస్సీ గారి చెక్ మెజర్మెంట్ అవసరం లేదు అనుకుంటే మాత్రమే అప్రూవ్ అవుతుంది. అంటే 1/3 స్టేజు, 2/3 స్టేజు, ఫైనల్ బిల్ స్టేజ్ ఏదైతే ఉందో ఎస్సీ గారి చెక్ మెజర్మెంట్ అవసరము, ఆ స్టేజెస్ వచ్చినప్పుడు సిస్టమ్ మ్యాండేటరీగా అడుగుతుంది. ఆ స్టేజెస్ కన్నా మిగతా టైంలో అప్రూవ్ అనగానే ఎంబుక్ పేజ్ అప్రూవ్ అవుతుంది, ఒకవేళ క్యూసీ కూడా అవసరం లేకపోతే. ఇక్కడ నాకు ఎస్సీ గారి చెక్ మెజర్మెంట్ కావాలి కాబట్టి నేను ఎస్సీ గారికి ఫార్వర్డ్ చేస్తున్నా. ఇక్కడ నేను సేవ్ అండ్ ఫార్వర్డ్ అనగానే మీరు క్యూసీకి ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారా, ఎస్సీ గారికి ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారా అడుగుతుంది సిస్టమ్. నేను ఎస్సీ గారికి ఫార్వర్డ్ చేస్తున్నా. ఇప్పుడు ఎంబుక్ అనేది ఎస్సీ గారి లాగిన్కి వెళ్ళిందండి.